అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ రైతులైతే మాకైతే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ అయితే వీరైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఏంది సమస్య అనేది? నా పేరు అనపట్ల లింగమ్మ. మా కొడుకు కష్టపడి 6 కాలం కష్టపడి వడ్లు పండించిండు. ఇప్పటికొక 20 క్వింటాల వడ్లు మొలకలు వచ్చినాయి. మొత్తం బనికి రాకుండా అయిపోయినాయి. కొనువంటే మీరు ఇక్కడెందుకు కోసుకున్నారని బెదిరిస్తుండ్రు. మళ్ళీ పెద్ద సార్లకు చెప్పి బెదిరిస్తుండ్రు. మిమ్మల్ని ఎవరు పోసుకోమన్నాడు ఇక్కడ అంటుర్రు. లేక ఇక్కడ కళ్ళం ఐకేబుల కళ్ళం లేక మేము ఉన్న కాడ పోసుకున్నాము. పోసుకుంటే అక్కడికి వచ్చి జోకక మమ్మల్ని బెదిరిస్తుర్రు. మేము 6 కాలం కట్టం చేసి నష్టపోయినాము. మేము ఒక్కొక్క గింజకు ఒక్కొక్క చెవిట అడిపి పంట పండించుకున్నాము. ఇవాళ మా పరిస్థితి మందు దెబ్బ పట్టుకునే పరిస్థితి వచ్చింది మాకు. మా గతి ఏంటిదో మంచిగా మాకు న్యాయం చేయరని కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇప్పుడు? ఎంత వరకు అయితే? 22 ఎకరాల పొలం వేసిండు కౌలుకు పట్టి నా కొడుకు. మొత్తం నాశనం అయినాయి. 30 క్వింటాలు అడ్డదాకా ఇప్పుడు బనికి రాకుండా అయిపోయినాయి. మరి ఎట్లా ఇట్లా అయితే ఇప్పుడు మీరైతే ఎంతో కొంత అప్పు సప్పు చేస్తే పంటలు అయితే వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తీరా చేతికి వచ్చింది అనే సంతోషం కూడా మిగలకుండా అయితే ప్రస్తుతం అయితే మొలకెత్తుతున్నాయి. అంతవరకు చాలా వరకు అయితే వర్షాలకైతే నానిపోతున్నాయని అయితే మీరైతే వాపోతున్నారు. కంట తడి అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. మరి ఎట్లా మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు? ఏం చెప్తారు మీతో అధికారులు? అయితే అధికారులు ఏం చెప్తుర్రు, కొంటామంటుర్రు, కొంటలేరు, అత్తలేరు. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఎవరు పోసుకోమన్నారు అంటుర్రు. మరి మేము జాగలేక జాగున్న కాడ పోసుకున్నాం. ఇప్పుడు ఆడికి వచ్చి కొంటలేరు, కొనుమంటే వాళ్ళే బెదిరిస్తుండ్రు. కొనకుంటే మరి మీకు చేత కాకపోతే ఇంట్లో ఉండురు అంటే మమ్మల్ని ఇంట్లో వండవన్నారని మమ్మల్ని ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద మేడాలకు చెప్పి బెదిరించి మమ్మల్ని పరిశాన్ చేస్తుండ్రు. ఎవరమ్మా మిమ్మల్ని బెదిరిస్తున్న అధికారులు ఎవరు? ఇక్కడ ఐకేబులో పనిచేసేటోళ్ళు అందరూ. ఓకే, మరి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు అయితే మరి మీ పరిస్థితి ఏంది ఇక ఫైనల్ గా? పరిస్థితి మాకు ఇప్పుడు మా పరిస్థితి ఏందో గవర్నమెంటే న్యాయం చేయాలి. ఇక మేమేం చేసే పరిస్థితిలో లేము. చేతిలో రూపాయి లేదు. రూపాయి లేకుండా మేము లాగోడి పెట్టినాము. ఇప్పుడు వర్షం పడుతుంది, వానకాలం ఊనింది. మేము నారులు పోసుకునే తినాము. చేతిలో రూపాయి లేదు. నారు పోసుకుందామంటే మా చేతిలో ఒలువ నార లేదు. మాకు మందు డబ్బా తప్ప ఇంకో పరిస్థితి లేదు. ఇక అవతల పోతే ఎవరు కుట్టనియరు. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇప్పుడు కోసి? ఎన్ని రోజులు అవుతుంది? కోసి 2 నెలలు అవుతుంది. పొలం కోసి 2 నెలలు అవుతుంది. 2 నెలల సంది కఠినమైన ఎండలకు కట్టపడి మేము కుప్ప పోసుకున్నాం, ఎండ పోసుకొని. ఇప్పుడు మళ్ళీ మాషర్ వస్తలేదు అంటుర్రు. మరి వారానికి 3 అట్లా వానలు కొడుతున్నాయి. అవి మాషర్ రాక మెత్తపడితే మా పరిస్థితి ఏంటిది? మేము ఏం చేయాలి? అవి ఎండ కొత్తే కొంటారట. మళ్ళీ మేము ఎక్కడ ఎండ పోయి అంటావు? అది మొత్తం మడిగేనాయే. ఆ మడుగులో మేము ఇప్పుడు ఎటు మెసలు రాకుండానే ఉండే. మా ఏడ ఎండవసుడు ఎక్కడ ఎట్లా జోక్కుంటారు అవి మాకు అర్థమైతలేదు. మా పరిస్థితికి అట్లున్నది మా ఘోరం. ఎట్లా ఇప్పుడు వర్షాలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో మీరైతే ఎన్నిసార్లు దాటిని కింద మీద చేస్తారు? ఎన్నిసార్లు కింద మీద చేయమంటారు సార్? వీడికి 10 వట్లు ఇటాటు చేసుకున్నాము, తిప్పలు పడ్డాము. ఇప్పుడు ఏం చేసే పరిస్థితిలో లేదు. మా ధాన్యము మొలకొచ్చింది, తడిసినా కానీ ప్రభుత్వం కొనాలి. కొనపోతే మా పరిస్థితి మంచిగా లేదు. ఇక ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక మహిళ రైతు అయితే మాట్లాడడం జరిగింది. తనైతే కొంత కంట తడి పెడుతున్న పరిస్థితి అయితే మనమైతే అనంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తున్నాం. మాకైతే దాదాపు 2 నెలల సమయం అయితే అవుతుంది పంటలు కోసి. ఇప్పటికైతే అధికారులు అయితే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు అయితే అకాల వర్షాల వల్ల మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాటిని అయితే కాపాడలేకపోతున్నాం. మొలకెత్తుతున్నాయి. ధాన్యం పూర్తిగా అయితే నీటిలో నానిపోతుందని అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా చివరి గింజ వరకు అయితే అధికారులు అయితే కొనాలి అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా వెంటనే కొనాలి అని అయితే వీరైతే అధికారులను కోరుకుంటున్న పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. సార్, ఏం పేరు మీ పేరు? అంటే ఏంటి సమస్య ఇక్కడ? అనపట్ల తిరుపేడు సార్ నా పేరు. మాది బోయినపల్లి మండలం అనంతపల్లి విలేజ్. నేను సార్ ఇక్కడ సింగిల్ యూనిట్ డైరెక్టర్గా కొనసాగుతున్నా 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్లోనే ఉన్నాం సార్. ప్రభుత్వం మారిన తర్వాత మీకు ప్రభుత్వం వస్తే అన్ని పనులు అవుతుంది అంటే మేము పార్టీ మారి కాంగ్రెస్లో కొనసాగుతాం ప్రస్తుతానికి. ఇప్పుడు మేము దాదాపు ఒక 7 ఎకరాల సొంతము, ఒక 16 ఎకరాల దాకా కౌలు పట్టుకొని 22-23 ఎకరాల విస్తీర్ణంలో వరి వేసినాం. దాదాపు నేను పోయిన నెల 15 తారీఖు నాడు వరి కోసినాం. హార్వెస్టింగ్ అయింది. ఆ వడ్లను మ్యాచర్ తేవడానికి కనీసం రోజు ఒక 10 మంది కూలీలు పెట్టి ఒక వారం రోజులు తిప్పలు పడి ఒక 25,000 దాకా ఖర్చు పెట్టి అంతా ఒక రాశి తీసుకొచ్చి కుప్ప పోసినాం. అయితే ఇక అక్కడ మేము ఇక్కడ కళ్ళం జాలక ప్రభుత్వ తరపున ఇక్కడ ఒక కళ్ళం 30,000కు ప్రతి సంవత్సరం మేమే కొన్నాం. మా ద్వారానే కొన్నాం. ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళకి కేటాయించారు. మా సొసైటీ కోరం సొసైటీ మాది. ఈ సొసైటీని ఐకేపీ కేటాయించినాక ఇక్కడ ప్లేస్ జాలతలేని మేము వేరే ప్లేస్లో పోసినాం. అయితే మేము ఈ గత 10 సంవత్సరాలు కూడా వస్తున్నాం అదే ప్లేస్లలో. ఇప్పుడు ఈ సంవత్సరం ఐకేపీ గ్రూప్ వాళ్ళు వచ్చినాక కొత్తగా పోయలేదు. మా ఊర్లో దాదాపు 20,000 క్వింటాల కెపాసిటీ కళ్ళ మీదే వడ్లది. అయితే వీళ్ళు ఇంతవరకు 12,000 జోకినామంటారు, సంతోషం. ఇంకా 8,000 4,000 క్వింటాల వరకు మేము దళారులకు అమ్మేసినాం వీళ్ళ అలసత్వం వల్ల.
ఐకేపీ సెంటర్ వాళ్ళ అలసత్వం వల్ల, అధికారుల అలసత్వం వల్ల వీడికి 5-6 వేల క్వింటాళ్ళు ప్రైవేట్ వారికి అమ్ముకున్నాం. ఇంకా కూడా అమ్మాలి చాలతలేదు, అమ్మాలి లేరు, అమ్మాలి కొరత ఉందంటే ప్రైవేట్ అమ్మాలి వారికి క్వింటాల్కు 70 రూపాయలు ఇచ్చి ఒక 10 లారీల వరకు ఎత్తిచ్చినాం. అది మహిళా గ్రూప్ ద్వారా ట్రక్ సీట్ ఇచ్చి వీళ్ళే పంపించారు. కాకపోతే ప్రైవేట్ అమ్మాలి మేము అదనంగా డబ్బులు వెచ్చించి ఒక్క వ్యాన్కు 2000 రూపాయలు, అది వ్యాన్ వచ్చినందుకు గవర్నమెంట్ నుంచి వచ్చే కిరాయి వేరే, అదనంగా మేము ఒక్కొక్క వ్యాన్కు 2000 ఇచ్చి 70 రూపాయలు అమ్మాలికి ఇచ్చి అట్లా దాదాపు ఒక 5-6 వేల క్వింటాలు బయటకు అమ్మేసినాం. ఇక తక్కువ ఉండేటి ఎన్ని సార్ 16,000 క్వింటాలు ఉంటాయి. ఆ 16,000 12,000 క్వింటాలు వీళ్ళు కొన్నారు. ఇంకా 4,000 క్వింటాలు కొనడానికి వీళ్ళకి ఇంకెన్ని రోజులు కావాలనో తెలుస్తలేదు. ఒక రైతుగా నేను చెప్తున్నా, ప్రతి సంవత్సరం రోహిణి కార్తీ అంటే వర్షాకాలం ప్రారంభమే సంవత్సరం. ఈ రోహిణి కార్తీలో ప్రతి ఒక్క రైతు వడ్ల కళ్ళ కాడ ఉండడు, పొలాల కాడ ఉండి నార్లు పోసుకునే వ్యవసాయం చేసుకునే రైతులు ఇప్పటి వరకు 2 నెలల నుంచి కళ్ళవల్లే మేము ఉంటే మేము మళ్ళీ ఎప్పుడు నార్లు పోసుకోవాలి, మళ్ళీ గత వానాకాలం సీజన్కి ఎప్పుడు పోవాలి. ఓకే, అంటే మీరు అధికారులతో ఎవరితోనైనా మాట్లాడిన వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? అధికారులు అంటే డిపిఎం, సిసి, ఏపీఓ, ఈ మండల ఇన్ఛార్జి ఐకేపీ సెంటర్ల మీద ఐకేపీ గ్రూప్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్లో ఒక 15 రోజుల నుంచి హెచ్చరిస్తున్నాం. వర్షం పడితే రోహిణి కార్తీ నుంచి వర్షాలు వస్తున్నాయి, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని ప్లేసులల్లో లారీలు పోతే వర్షం పడ తెల్లారే, కానీ కొన్ని ప్లేసులలో పోవు. ఆ ప్లేసులు ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి అని చెప్తున్నాం. ఓ సింగిల్ డైరెక్టర్గా చెప్పినా, ఓ రైతుగా చెప్పినా, లాస్ట్కి ఈ సెంటరు నిర్వాహకులకు నేను కొన్ని సందర్భాల అసహనానికి లోనే మేము అడుగుతామంటారంటే మాకు కలెక్టర్ గారు అదనంగా ఈ పనులు ఇచ్చారు, మేము చేయాల్సిన పనులు కావు అని ఐకేపీ గ్రూప్ వాళ్ళంటే నేను ఆవేశంగా ఏమన్నా అంటే, మీకు సాధ్యకపోతే ఇంట్లో పడుకొని ఉంటారు. ప్రధానమంత్రి చనిపోతే తెల్లారు ఇంకో ప్రధానమంత్రి ఎక్కుతుండు, మీతో కాకపోతే ఇంకొకరికి ఇచ్చు కదా కలెక్టర్ గారు, మీతో సాధ్యమైనప్పుడు ఇంట్లో వండుకోరు అన్న మాటను నన్ను ఇంట్లో వండుకోమన్నారని మా మహిళా గ్రూప్ వాళ్ళు, ఐకేపీ గ్రూప్ వాళ్ళు నన్ను నిలదించడానికి ఈరోజు ఏపీఓ గారిని కూడా రప్పించారు. మరి నన్ను ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తే నేను ఈ పార్టీలకు కొనసాగుడా ప్రభుత్వానికి పేరు తెస్తుందా? దయచేసి ఎమ్మెల్యే గారు గుర్తించాలి. నేను ఇదే పార్టీలు ఉండి ఇదే పార్టీ గురించి ప్రశ్నిస్తున్నా. మీరు ఎట్టిన ఐకేపీ గ్రూప్ సెంటర్ వాళ్ళు మన ప్రభుత్వానికి బదనాం చేసే పేరు చేస్తున్నారు. మీరు చేయాల్సింది మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కొట్లాడాలి, కానీ ఇలాంటి అసమర్థ ఐకేపీ గ్రూప్ వాళ్ళని పెట్టి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వేస్తున్నారు. నన్ను సస్పెండ్ చేయడానికే కార్యక్రమాలు చేస్తున్నారు మండలం గురించి. అని ఈ రైతు ఆవేదన నిజమా కాదని ఇంతవరకు ఒక్క అధికారి చేయలే, ఏ ఒక్క అధికారి నాకు ఫోన్ చేయాలి ఇంతవరకు. సింగిల్ డైరెక్టర్గా యునానిమస్ డైరెక్టర్ను, మా ఊరి రైతులు ఈ రైతు ఉంటే మాకు న్యాయం చేస్తాను యునానిమస్గా ఎన్నుకున్న డైరెక్టర్ నేను, నన్ను టార్గెట్ చేస్తారు. నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వెట్లా జోకినావు అని అడుగుతారు. ఒక డైరెక్టర్ అధికారి జోక్తాడా? దానికి ఎవరు సిఇఓ ఉంటారు, చైర్మన్ గారు ఉంటారు, దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. నేను అందులో డైరెక్టర్ మాత్రమే అని నేను జోక్తానా? నీ హయాంలో ఎట్లా జోకినావని మా ఐకేపీ లీడర్స్ నన్ను ప్రశ్నిస్తారు. అంటే వ్యక్తిగతంగా ప్రశ్నిస్తారు తప్ప ఈ రైతులు ఏవైతే అంశం సరైనదా కాదా, మరి మనం ఇక్కడ అట్లా జోకుతున్నామా లేదా అనే ఆలోచన ఇంతవరకు చేస్తలేరు. వాళ్ళ పై అధికారులు కూడా చేస్తలేరు. ఏపీఎంఓ గారికి వెళ్ళి ఫోన్ చేయించిన రిక్వెస్ట్గా. ఒక సందర్భంగా చెప్తున్నా, మా విలేజ్లోనే ఒక 7 ఎకరాలు బీరాదేవి కురుమల ప్లేస్ ఉంటుంది, 2 ఎకరాలు. నేను హయాంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టకపోతే ఆ కురుమ సంఘాలతో మాట్లాడి ఆ ఏరియాలో అడ్లు పోయించిన నేనే. పోయిస్తే వాళ్ళు అనుకోకుండా బీరే పట్టణాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ 2 ఎకరాల ప్లేస్ అవసరం. నేను డైరెక్టర్ ఉన్న టైంలో ఏం చేసిన అంటే ప్రతి ఒక్క రైతును రిక్వెస్ట్ చేసి ఆ 2 ఎకరాల్లో 12 లారీలు టోటల్ ఎత్తిపించిన. నేను కూడా అదే రిక్వెస్ట్ చేసిన అంటే అక్కడ ఒక ప్లేస్ కళ్ళము కొంచెం మనది మెత్తబడే కళ్ళము, ఈ ప్లేస్లో ఆ వడ్లు ఎత్తండి, వేరే గట్టి ప్లేస్ ఉన్న కాడ ఒక్కరోజు 2 రోజులు లేట్ ఎత్తినా ఏం కాదు, రైతులు ఏమనంటే మేము మెప్పించుకుంటా అని చెప్పిన. డైరెక్టర్ మెప్పించుకుంటా లేక రైతు యొక్క రిక్వెస్ట్ చేసుకుంటా అంటే కూడా నీ లైన్ వచ్చినప్పుడు జోకుతామని నా ప్లేస్ వచ్చేదాకా జోకి తెల్లారితే నా లైన్ అన్నప్పుడు అక్కడ ఇడిచిపెట్టి వేరే కళ్ళానికి పోయి ఇప్పటికి వారం వరకు రాలే. నిన్నాక మొన్న నా కళ్ళంలోకి వచ్చి జోకి ఇక్కడ 21 వచ్చింది, అక్కడ 22 వచ్చిందని ఆ మూలకు కొని ఈ మూలకు కొని 450 బస్తాలు జోకిరు. జోకితే రాత్రి ఫుల్ వర్షం పడ్డది. ఆ 450 బస్తాలు దాదాపు జానాడు మందం 10 వచ్చింది సంచులకు. మళ్ళీ ఏం చేయాలంటే అమ్మాయిలు పైసలు ఇచ్చుకో, బయట వేయించుకో, లేకుంటే గుమ్మరించుకో, ఏమైనా వేసుకో అని అమ్మాయిలు పోయారు. సెంటర్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే ఒక్క లిఫ్ట్ ఏదో దానికి సమాధానం లేదు. మళ్ళీ బస్తాకు 12 రూపాయలు ఇచ్చి ఆ బస్తాలన్నీ గట్టి ప్లేస్లకు 2 ట్రాక్టర్లు పెట్టి నిన్న పొద్దంతా నేనే జారబెట్టిన. అట్లా ఒక 10,500 అదనంగా అయింది. ఇప్పటి వరకు ఒక 25 క్వింటాళ్ళు నా వడ్లు మొలకెత్తినాయి. స్వయంగా వీడియో ద్వారా ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. 15 క్వింటాల వరకు దాదాపు మొలకొచ్చి వేరే పడవలు వచ్చి అట్లే పెట్టినాం. ఇంతవరకు అధికారి వచ్చి నాకు భరోసా ఇవ్వాలి ఇప్పటి వరకు కూడా, నువ్వు అదే రేపడకు, నీ వడ్లు కొంటాము, రేపు కొంటామా, అయ్యేలా కొంటామా, అప్పటికి కొంటామని ఇంతవరకు కూడా ఒక్క సమాధానం చెప్పిన అధికారులు లేరు. ఈ సెంటరు నన్ను నిలదీయడానికి ఇలా ఏపీఓ గారు వచ్చిండు, నువ్వు రా ఇక్కడ నిన్న ఏం మాట్లాడినా మహిళా సంఘాల గురించి అని చెప్పి ఇలా నిలదీయడానికి వచ్చారు. మళ్ళీ మేము వచ్చారు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఓకే, మీరు అయితే అధికార పార్టీలో ఉన్నామని చెప్తున్నారా? అంటే మీరు ఇదే సమస్యకు సంబంధించి ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అంటే స్థానిక శాసనసభ్యుని దృష్టికి తీసుకెళ్లారా? అంటే
ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా మీరు ఎవరితోనైనా? చేశాం. మా విలేజ్ మండల ప్రెసిడెంట్ వన్నెల రమణారెడ్డి పార్టీ ప్రెసిడెంట్, ఆయనకు రిక్వెస్ట్ చేసినాం. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూస రవీందర్ గారితో కూడా ఈ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ మాట్లాడించినాము. ఏపీఓ పద్మయ్య సార్ గారికి కూడా రిక్వెస్ట్గా నేను పర్సనల్గా మాట్లాడితే ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఆ ప్లేస్ మంచిది కాదట, కొంచెం అది లిఫ్ట్ చేయండి అని ఇక్కడ అధికారులకు చెప్పిండు. ఏ చెప్పినా అని అంటారు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతే వాన పడ్డట్టు ఉంది అధికారులు తప్ప. మా రైతుల ఆవేదన ఇంతవరకు కూడా వాళ్ళు తెలుసుకోలే. నీకు వచ్చిన రైతు ఏంది మరి, నువ్వు చెప్పింది నిజమా కాదా? ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు అయితే రైతు కాదా, కాంగ్రెస్ వాళ్ళు అయితే రైతు కాదా? రైతు పక్షాన్ని నేను నిలదీస్తున్నా. నేను ఏ పార్టీ ఓట్లు ఎత్తే డైరెక్టర్ కాలే, నేను రైతుల ద్వారా ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ డైరెక్టర్ను. నేను ప్రతి ఒక్క రైతు గురించి మాట్లాడచ్చుగా. మేము నిలయితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి మిలాఖత్ అయ్యారని కొందరు అధికారులు ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారం ఇస్తారు. ఎమ్మెల్యే గారు దీన్ని తెలుసుకొని ఈ రైతు మాటలు నిజమా కాదా మీరు ఎంక్వైరీ చేయండి, ఒకసారి విజిట్ చేయండి. మీ అధికారులకు 3 సార్లు నేను రిక్వెస్ట్గా చెప్పిన, నా కళ్ళం కాడికి వచ్చి వడ్లు చూసి కొంచెం చూసినాక మాట్లాడాను అంటే ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా నా కళ్ళం వరకు రాలేదు. దయచేసి మీ ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నమిస్తున్నాను, వచ్చి ఒక్కసారి అనంతపల్లి గారు విజిట్ చేయగలరు మీరు. ఓకే, ప్రస్తుతం మనం మీద చూడడం జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, అంతేకాదు రైతు సైతం కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. నాపైన కొంత కక్ష కట్టే పరిస్థితి ఇక్కడైతే ఉందని అయితే వారైతే వెళ్తున్న స్థానిక శాసనసభ్యునికి సైతం రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి ఇచ్చి ఇక్కడ కొంత పరిస్థితి అయితే పరిశీలించాలి అని అయితే వారైతే వేడుకుంటున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి? 800 బస్తాలు జోకి ఎక్కడ ఉన్నాయి, 3 రోజులు అవుతుంది. ఏం పరదలు కప్పమంటారు, ఎక్కడికి వెళ్ళి తెమ్మంటారు. అక్కడ కప్పినాడు జరిగిపోయినాయి, గాలికి అటు ఇటే మొత్తం పోయినాయి. వీటిని ఇప్పుడు లిఫ్ట్ చేపిద్దాం, మళ్ళీ నెట్టు కొట్టిపిద్దాం అంటేనేమో అట్లా 2 రూపాయలు అట్లా అనబట్టరు. నెట్టు కొట్టకపోతేనేమో అక్కడనే కింద మొలకొచ్చేటట్ట. ఇప్పుడు ఎన్ని పరదలు కొనుకొచ్చినా కానీ వేస్ట్, అవి అంత పదనొస్తున్నాయి. కానీ ఇప్పుడు మొలకెత్తిన విత్తనాలు సైతం కొంటాము, ధాన్యాన్ని సైతం కొంటామని చెప్తున్నారు కదా. కింటాలు అన్ని తీసి బయట పోసినాం. మరి ఏమంటారు ఇక్కడ, అది మొలకెత్తిన వాటిని కొంటున్నారా కొండనట్లేదు? అసలు వాళ్ళు కొనుడు కాదు, కొనమంటలేరు, కొంటా అని అంటలేరు. కాకపోతే అవి పోతలేవు వడ్లు. ఇప్పుడు 3-4 లారీలు ఉన్నాయి ఈడ కూడా. ఇది కూడా గట్టి సెంటరే, ఆడైతే లారీ పోతలేదు, ఇంట్లో అయితే పోతుంది కదా. ఇక్కడికి వెళ్ళానా లిఫ్ట్ అయితే తర్వాతనన్నా వాళ్ళవి కూడా వస్తాయి కదా లైన్. వస్తాయనని మేము ఆవేదన కొద్ది. ఇప్పుడు అందరూ మాకన్నా ముందుగా పోయిన వాళ్ళు అందరూ ఇత్తనాలు తెచ్చుకొని పొలాలు ఒక్కొక్క మడి 2 మళ్ళు దున్నుకొని నారుకు పోసుకుంటారు. కానీ మేము ఇప్పుడు ఈ పైసలు వస్తేనే కదా. ఇప్పుడు వాళ్ళకన్నా మళ్ళీ వెనక సీరేనా మాది, మళ్ళీ వెనక సీరే మళ్ళీ నష్టపోడే కదా. ప్రతిసారి ఇట్లనే నష్టపోయినాక ఇక మేము చేసేందుకు వ్యవసాయం. ఓకే, మీరైతే ఏం చెప్తారండి, అంటే ప్రస్తుత పరిస్థితి గురించి అయితే ఫైనల్గా మీరైతే ఏం చెప్తారు? నా పేరు నాయన లక్ష్మారెడ్డి, అనంతపల్లి గ్రామం, బోయినపల్లి మండలం. అయితే ఈ అకాల వర్షాల వల్ల వడ్లు పోక రైతులు బాగా ఇబ్బంది పడుతారు. వాటిని సకాలంలో జోకిచ్చి రైతులకు మేలు చేసి అన్ని విధాల రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది రైతులు అయితే మాట్లాడడం జరిగింది. మేమైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అయితే వీరైతే ప్రధానంగా వెల్లడిస్తున్నారు. అకాల వర్షాల వల్ల మేమైతే ప్రతిసారి ధాన్యాన్ని కింది మీద వేయలేకపోతున్నాము, చాలా వరకు అయితే మొలకెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆ ధాన్యం కొనుగోలు అయితే అలసత్వం ప్రదర్శించడం వల్ల వర్షాలకైతే పూర్తిగా నీటిమయం అవుతున్నాయని అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సైతం వీరైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని వీరైతే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడికైతే ఇప్పుడే జస్ట్ తాజా మాజీ శాసనసభ్యులు ఇక్కడికి సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే రావడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ఇక్కడికి రావడం జరిగింది, వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా వరకు అయితే మొలకెత్తుతున్నాయి. అంతేకాకుండా పంట కొనుగోలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి అలసత్వం వహిస్తున్నారు, అధికారులు అయితే ప్రధానంగా వెల్లడిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇవాళ రైతు పరిస్థితి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. ఇక ఇంత ఇసమన్నా ఏంటి మేము చచ్చిపోతామని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిపాలన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి నేపథ్యం ఇలా రోనీ కార్తీ వచ్చింది. రోనీలో దున్నుకొని ఇత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ధాన్యం ఇదంతా మనం చూస్తా ఉన్నాం, ధాన్యం కొనుగోలు జరగలేదు ఇంకా. మరి ధాన్యం ఎప్పుడు అమ్ముడు పోవాలి, మళ్ళీ విత్తనం ఎప్పుడు కొనుకొచ్చుకోవాలి, రైతు ఎప్పుడు మళ్ళీ విత్తనాన్ని వేయాలి. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా చివరి ధాన్యం గింజ కొరకు కొంటమని చెప్పారు. మరి ఇదంతా ఇంకా మీకు కళ్ళకు కనబడతలేదా? ఏడున్నారు మీరు? ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు? రైతులంతా ఇక్కడ అరిగోస పడతా ఉంటే కనీసం వీళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి సోయి లేకపోగా ఎవరైనా మా ధాన్యాన్ని కొనండి అని మాట్లాడితే పోలీసు వాళ్ళని పంపి బెదిరించడం, వాళ్ళ మీద కేసులు పెడతామనడం, చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పడం, అన్నదాత మీద కేసులు పెట్టే పరిస్థితి ఇవాళ ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదు, సర్వనాశనం అవుతుంది అన్నట్టుగానే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. అదే కదా జీలుగు విత్తనాలు
జనుము, పల్లిపిస్తర ఇవన్నీ విత్తనాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 900కు 1000 రూపాయలకు ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2000 చిల్లర చేసింది. రైతు ఏం కొనాలి? కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. రేవంత్ రెడ్డి వెంటనే మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. 24 గంటల్లో గనక ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇంకొకటి, ఎట్లయితే వీళ్ళు ధాన్యాన్ని కట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ తరుగు పేరిటనేమో 3 కిలోలు 4 కిలోలు తీసేస్తూ ఉన్నారు ఒక్క బస్తాకే. ఇక్కడ నుంచి పోయిన రైస్ మిల్కి అయిన తర్వాత రైస్ మిల్లులో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక లారీకి వచ్చి 20 బస్తాలు 22 బస్తాలు 23 బస్తాలు ఇవాళ కట్ చేసి రైతులను నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక వెంటనే కలెక్టర్ గారు స్వయంగా ఈ సెంటర్కి వచ్చి ఆయననే ప్రారంభం చేసిండు. ఎమ్మెల్యేను కలెక్టర్ ఈ సెంటర్ ప్రారంభం చేసిండు. ఇప్పుడు మీరు ఇద్దరు రావాలి, ప్రజలు రైతులంగం అదే కోరుకుంటా ఉన్నారు. మీరు ఇద్దరు రావాలి, ప్రతి చివరి ధాన్యం గింజ కొనాలి. 1 కిలో కూడా కట్ చేయొద్దు. రంగు మారినా మొలకెత్తినా కూడా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మొద్దు నిద్రపోతూ ఉన్నారు. ఇవాళ అధికారం అనుభవిస్తూ ఉన్నారు తప్ప మరి రైతు గెలిచేదాకానేమో ఓటి, గెలిచినాక ఇంకోటి. రైతుల మీదనే కేసులు పెట్టి, అన్నదాత మీదనే కేసులు పెట్టి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే బెదిరిస్తూ ఉన్నారు. ఇంకో ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరూ పిలవండి, వాళ్ళ పేర్లు సేకరించండి, ఊరిలో పంచాయతీ పెట్టండి, కేసులు పెట్టి రైతాన్నను పోలీస్ స్టేషన్ తరలించండి అని చెప్పి చేస్తూ ఉన్నారు. మీ బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. రైతుల పక్షాన నిలబడతాం, కొట్లాడతాం. తప్పకుండా ధాన్యాన్ని ఎట్లా కొనరో చూస్తాం. వెంటనే 24 గంటల్లో కనుక ధాన్యాన్ని కొనకపోతే మరి అన్ని రకాల కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మళ్ళీ రైతు బంధు వచ్చే సమయం వచ్చింది. ఎందుకంటే వానలు పడుతున్నాయి, రోనికార్తో వచ్చింది, దున్నే పరిస్థితి. రైతు బంధు ఏది? ఇంతకుముందు ఒక మహిళ చెల్లె మాట్లాడుతూ మాకు రుణమాఫీ కాలేదు సార్ అంటుంది. ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం కొంటలేరు, రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, సన్నవడ్లు కొంటలేరు, బోనస్ లేదు. ఇట్లా రైతులను పగబట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఏమైనా పగుంటే మా మీద, బీఆర్ఎస్ నాయకుల మీద తీర్చుకోండి. రైతు మీద ఎందుకు పగబట్టిరండి? రైతు మీద పగబట్టి ఇవాళ ధాన్యాన్ని కొంటలేరు, కొనుగోలు చేస్తలేరు. రైతులు ఏం చేశారు పాపం? దేశానికి అన్నం పెడతా ఉన్నారు. అన్నం పెట్టే రైతన్న మీద మరి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కనుక 24 గంటల్లో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కలెక్టర్ ముట్టడి చేస్తాము. తప్పకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తాను. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే యాసంగి పంటకు సంబంధించి అయితే మొన్నటి వరకు అయితే రైతులైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటకు సాగు నీరు లేకైతే కొన్ని చోట్ల ట్యాంకర్లతో పడితే మరికొన్ని చోట్ల పశువులకు మేతాగా వేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత అయితే అధికారుల అలసత్వం వల్ల అయితే మేమైతే అమ్మలేకపోతున్నాం అంటూ రైతులు అయితే ఏడుస్తున్న పరిస్థితి అయితే మనం అక్కడైతే చూస్తున్నాం కదా. ఇంకా ఏం చెప్తారు రైతులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా అధికారులకు అయితే ప్రధానంగా ఏం చెప్తారు? ఇప్పుడు అధికారులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళ కోసం పోరాటం చేశారు, కరెంటు కోసం పోరాటం చేశారు. 6 కాలం కష్టపడి అరకొరగా పండినటువంటి ఏదైతే పంట ఉందో, చేతికొచ్చిన పంట మరి నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ రైతుల పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి అన్ని కష్టపడి అంతా ఒక కొలిక్కి తెచ్చుకున్న తర్వాత అమ్ముకుందామంటే ఇవాళ అమ్మలేనటువంటి పరిస్థితి తయారైపోయింది. అంటే కొనేటోడు లేడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కరోనా కాలంలో కూడా మా ఎమ్మెల్యేల జీతాలు కూడా ఆపి రైతన్నకు రైతు బంధు వేసిండు, ధాన్యాన్ని కొనుగోలు చేసిండు. ఇవాళ ఆయన పెద్ద మనిషిని ఆదర్శంగా తీసుకొని చేయాలి ఇట్లాంటివి. మరి రైతులను ఆగం చేసి రైతులను ఇబ్బంది పెడితే మరి మీరు ఏం సాధిస్తారు? భవిష్యత్తులో మీ ఖచ్చితమైనటువంటి మీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఇక మళ్ళీ కాంగ్రెస్ కనబడదు. కాంగ్రెస్ మళ్ళీ ఒక 100 ఏళ్ళ దాకా తెలంగాణలో కనబడని పరిస్థితిని వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. బంగారం అసలు అవకాశం ఇలా రేవంత్ రెడ్డికి ఇచ్చారు. కథం ఇవాళ 10 నెలల్లో ప్రభుత్వం కథమైపోయింది. ఇవాళ ప్రజలు ఏది రాలే, రైతాంగానికి లేదు, ఏది కూడా ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ తెలంగాణ ప్రజలని నట్టేట ముంచినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వెంటనే మా డిమాండ్ అంతా ఒకటే, మేము రైతుల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చేదాకా, ముఖ్యంగా ఈ కాలం రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు వెంటనే అమలు చేయాలి. ఇది పైలట్ ప్రాజెక్టు. ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నటువంటి అనంతపల్లి గ్రామాన్ని ఇక్కడనే ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే నువ్వు ఎడగొంటావు? నీ పైలట్ గ్రామాన్ని ప్రకటించి నువ్వు అనంతపల్లి గ్రామాన్ని దత్తత గ్రామాన్ని ప్రకటించిన కాడనే ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మ చాతగాని అసమర్థ ఎమ్మెల్యే
ఇక నువ్వు ఏడధాన్యాన్ని కొనుగోలు చేస్తావు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే కొంతమంది రైతులైతే బాంచన్ సార్ మాకు వడ్లు కొనండి అంటే సైతం రైతులైతే సాగిలపడి అధికారుల కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి మనం అయితే ఈ మధ్యకాలంలో చూడడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా చోట్ల నాయకులు అయితే చెప్తున్నారు చివరి గింజ వరకు కొంటాం, అంతేకాకుండా మొలకెత్తిన విత్తనాలు సైతం కొంటామంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే చాలా వరకు అయితే ఎక్కడ కొనట్లేదు అని అయితే రైతులైతే వాపోతున్నారు. మేమైతే చాలా వరకు నష్టపోతున్నాం. దాదాపు 2 నెలలు అవుతుంది మేము పంటలు కోసి హార్వెస్టర్ ఖర్చులు వారు సైతం మమ్మల్ని పైన అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు. డబ్బులకు సంబంధించిన అయితే వారైతే వాపోతున్నారు. మాకైతే నిన్న చూసినట్లయితే పురుగు మందు డబ్బాలు పట్టుకొని రోడ్లపై బైఠాయించిన పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది కదా. ఇంకా ఏం చెప్తారు సార్? మాటలు కాంగ్రెస్ వాళ్ళకి కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడప దాటుతలేవు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటుతలేవు. కనుక ఇవాళ వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మొత్తం వాళ్ళు చెప్పినదంతా కూడా అబద్ధమే, మోసమే. ఇంకా ప్రజలను వంచే ప్రయత్నం, ఇంకా ప్రజలను మరి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగానో వాళ్ళు చివరి ధాన్యం వరకు కొంటామని చెప్పారు. రంగు మారినా కొంటామన్నారు. అదేవిధంగా మొలకెత్తినా కూడా కొంటాం, ధైర్యంగా ఉండండి అని అన్నారు. ఏది నీ ధైర్యం? ఈ సెంటర్కు రా, నీ ధైర్యం సంగతి చెప్తారు. చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పుడు కొనుగోలు కాని సెంటర్లు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటికీ రా, వచ్చే కొనుగోలు జరిగేట కుర్చేసుకొని కూర్చో, కొనుగోలు చేయించు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, సత్తా ఉంటే. అది చేత కాదు. ఏడ తిరుగుతుండో, ఏడున్నాడో అదే ప్రజలు అంటున్నారు. ఇవాళ రైతాంగం అంతా అంటున్నారు, గెలిపించేదాకా ఓటు అన్నాడు, చచ్చిపోతా అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఏదేదో అంటే మేము ఆయన తప్పిపోయి గెలిపిస్తే ఇలా అడ్రస్సే లేదు, కనబడతలేడు, మా ఊళ్ళలో లేడు, ఏడలేడు అని చెప్పి ఇలా ప్రజలు మాట్లాడుతున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నిజంగా వాళ్ళు మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప వాళ్ళ చేతలు గడప దాటుతలేవు. వాళ్ళతోటి ఏమి కూడా కాదు అని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక నిజంగా ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు మీకు అవకాశం ఉంది. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు ఇచ్చిన మీరు మాట్లాడినటువంటి ఏవైతే ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చండి. ఒక దిక్కు 600 మంది ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాం మీ ప్రభుత్వంలో. తిరిగి మళ్ళీ మార్పు వస్తుందంటే ఏం మార్పు వచ్చింది? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో రైతుల ఆత్మహత్యలు వచ్చినాయి, కరెంట్ లేని పరిస్థితులు వచ్చినాయి, మళ్ళీ నీళ్లు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అంటే గిదే మార్పు అని వాళ్ళ ప్రజలు కూడా ఊహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, గోస కొద్దిగానైనా పట్టించుకోండి. 3 ఏళ్ళు బంగారం అసంటే అవకాశాన్ని ప్రజలకు మీరు సమయాన్ని ఇవ్వండి. ప్రజలతో మీరు ఉండండి. ప్రజల కష్టాలు ఏందో, కన్నీళ్ళు ఏందో చూడండి. లేదంటే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడతాం. వాళ్ళకిచ్చిన హామీలను నెరవేర్చేదాకా, ఈ ధాన్యం కూడా కొనుగోలు జరిగే వరకు, రైతు బంధు వచ్చే వరకు, సంపూర్ణంగా రుణమాఫీ కూడా అయ్యే వరకు కూడా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా కూడా మీ భరతం పడతాం, మేము కొట్లాడతాం. అది నెరవేర్చేదాకా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడతాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెల రోజుల కోతలు అయితే నెల రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఒక రివ్యూ చేసేవారు, అధికారులందరితో కూడా. ఆ తర్వాత మంత్రులు జిల్లాల రివ్యూలు చేసేవారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూన్సీ స్థాయి రివ్యూలు చేసేది. ప్యాక్స్ వాళ్ళతో, ఐకేపీ వాళ్ళతో, అధికారులతో, అగ్రికల్చర్ ఆఫీసర్లతో అందరితో ఒక రివ్యూ చేసుకొని ధాన్యాన్ని ఎట్లా కొనుగోలు చేయాలని అప్పుడు మనం రివ్యూ చేసి ఎక్కడ కూడా రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా చివరి ధాన్యం గింజ వరకు కూడా కొన్నాం. కానీ వాళ్ళకు చేత కానీ, తెలివి లేని అసమర్థులు కనుక వాళ్ళకి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో చేతనైతలేదు కనుక, తెలుస్తలేదు కనుక ఇవాళ ఈ ధాన్యం పరిస్థితి ఇట్లా ఉంది. అన్ని పరిస్థితులు, ఒక్క ధాన్యం పరిస్థితి కాదు, ఒక రైతన్న పరిస్థితి కాదు, అన్ని పరిస్థితి. ఇప్పటివరకు 2 నెలల పెన్షన్ కూడా ఎగబెట్టారు. ఆ కేసీఆర్ గారు ఇచ్చిన 2000 పెన్షనే ఇప్పటివరకు ఎగబెట్టారు. అంటే సో వాళ్ళు ఏది ఏమైనా కూడా తప్పించుకొని తిరుగుడు తప్ప ప్రజలకు ఏదైనా చేద్దామనే సోయలేదు. ఎంతసేపు సంపాదించుకుందాం, మేమేం సంపాదించి మళ్ళీ అయితే ప్రభుత్వం రాదు, మళ్ళీ ప్రభుత్వం రాదు, మేము గెలవం. కనుక ఇప్పుడు ఉన్నంత కాలం, ఈ ఉన్న కాలంలో ఎట్లా ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి, ఎన్ని 100 కోట్లు సంపాదించుకోవాలి, 1000 కోట్లు సంపాదించుకోవాలి, రాహుల్ గాంధీకి ఇక్కడ నుంచి మూటలు పంపాలనే సోయిలో ఉన్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏదైనా చేద్దామనేటువంటి పరిస్థితిలో వాళ్ళు మాత్రం కూడా ఆలోచిస్తలేరు. దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రజలు వారికి సరైనటువంటి గుణపాఠాన్ని శాస్త్రాన్ని చెప్తారు. మనం ఇక్కడ అనంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు రైతులు. ప్రస్తుతం అయితే మా పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అధికారులు అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా మా ధాన్యాన్ని అయితే పూర్తిగా కొనుగోలు చేయాలి, చివరి గింజ వరకు కొనాలి, మొలకెత్తిన విత్తనాలను సైతం కొనుగోలు చేయాలనేది రైతులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. గతంలో అయితే కేసీఆర్ హయాంలో ఖచ్చితంగా రివ్యూలు అయితే నిర్వహించారు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే దిశగా అయితే అడుగులు అయితే వేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని అయితే మాజీ శాసనసభ్యులు శంకర రవిశంకర్ చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ బోయినపల్లి పరిధిలో అనంతపల్లిలో చూడవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని
న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.